ఏపీఐఎస్సి ఇది ఒక కొత్త వరవడి సృష్టించడం నిజంగానే చాలా హర్షదాయకం. ఎందుకంటే ల్యాండ్ కావాలని చెప్పులు అరిగేటట్టు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అలాట్మెంట్ అయిన తర్వాత ఇంకా ఎన్నో సమస్యలకి అధికారి ఒక్కొక్కసారి దొరకడు. మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏపీఐఎస్సి ద్వారా జోనల్ మేనేజర్స్ ఉంటారు. జోనల్ మేనేజర్ దొరకకపోతే వాళ్ళు తిరగాల్సిన అవసరం వస్తుంది. ఎంతో మరి డబ్బుకు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళకే లేనప్పుడు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకి ఒక సహాయ సహకారం అందించాలని చెప్పి ఒక సులభమైనటువంటి ఒక ప్రక్రియ మనం మొదలు పెట్టాలి మా ఆంటర్‌ప్రెన్యూర్స్కి, మా పారిశ్రామికవేత్తలకి అని చెప్పేసి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళు ఏ ఆఫీసుల చుట్టూ ఏ అధికారుల చుట్టూ తిరగకుండా సత్వరంగా పరిష్కారం అయ్యేటట్టు ఎన్నో వాటి సమస్యల పరిష్కారం కోసమై ఈ ఒక ఆన్లైన్ సిస్టమ్ ఈరోజు మేము మీ అందరి సమక్షంలో మొదలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే పౌరులకు ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా వాళ్ళకి సులభంగా, సరళీకృతంగా, సత్వరంగా కూడా పరిష్కారం దొరికే విధంగా ఉండాలని చెప్పి మరి ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్ కాకపోయినా, దాని సేల్ డీడ్ కాకపోయినా, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా బాగలేని కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే పారిశ్రామికవేత్తలు మా దగ్గర ప్లాట్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నాయా అని తెలుసుకోవాలంటే కూడా ఆ వేకెన్సీస్ ఎక్కడున్నాయని తెలుసుకునేకి అది ఆన్లైన్లోనే తెలుసుకున్న తర్వాత వాళ్ళ అనుసారం ఎక్కడైనా ఏ ప్లాట్, ఏ సైజు ప్లాట్ కావాలి, ఆ ప్లాట్ ఖర్చు ఎంత ఉంటుంది, ఏమవుతుంది, దాని రేటు పర్ స్క్వేర్ మీటర్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే విధానం. తెలుసుకున్న తర్వాత వారు ఏమైనా సూచనలు కూడా చేయాలంటే ఆ సూచనలు కూడా మేము స్వీకరిస్తాం. ఇందాక చెప్పినట్టుగానే ఎండి ఏపీఐఎస్సి ఇప్పుడే నేను ఒక చార్టర్ని ఇక్కడ ఆవిష్కరించాను. పెద్ద బోర్డు అది. ఏ సమస్యకి ఎన్ని రోజుల్లో పరిష్కారం లభిస్తుంది అనేది అక్కడ ఉంది. మీకు కూడా అది తొందరలోనే మేము అందజేయబోతున్నాం. అంటే ఇది ఒక మా పారదర్శకతకు ఇది ఒక నిదర్శనం. పారదర్శకత ఉండాలి చాలా. ఎందుకంటే ల్యాండ్ విషయంలో చాలా అపోహలు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని పేపర్లెస్ సిస్టమ్ ఒక తయారు చేశాం. పేపర్లెస్ సిస్టమ్ మరి ఫిజికల్గా వాళ్ళు ఇటు అటు తిరగకుండా ఇది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. స్టేట్ లెవెల్ వచ్చేసరికి ఏపీఐఎస్సి ఎండి దానికి చైర్మన్ ఉంటారు. ఎండి మరి కమిషనర్ ఇండస్ట్రీసు, ఎండి ఎస్ఎఫ్సి వీళ్ళు కూడా దాంట్లో మెంబర్స్ ఉంటారు. ఈ ల్యాండ్ అలాట్మెంట్ ఇక్కడ మరి దానికి పైన ఉన్నటువంటి ల్యాండ్ 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి ల్యాండ్ ఏపీఐఎస్సి ద్వారా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఏదైతే మాకు ల్యాండ్ ఉందో అక్కడ వచ్చినటువంటి అప్లికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అలాట్మెంట్ జరిగిపోతుంది. ఇది ఒక సిస్టమాటిక్గా వెరీ సైంటిఫిక్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అని చెప్పి కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ అలాట్మెంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండరాదని చెప్పేసి ఇవన్నీ ఏమైనా వాళ్ళకి అప్రూవల్స్ వచ్చినా, రిజెక్ట్ అయినా, మరి లేకపోతే డిఫర్ అయినా ఇవన్నీ కూడా SMS ద్వారా ఆ పారిశ్రామికవేత్తలకు తెలియపరుస్తాం. అంటే ఆయనకి నా ల్యాండ్ ఏమైంది, నేను అప్లై చేశాను, నాకు రాలేదు ఎందుకు, ఇంత టైం ఎందుకు పడుతుందని బాధలు లేకుండా, ఆలోచన లేకుండా, ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా వాళ్ళకి మేము ఈ ఒక ఫెసిలిటేషన్ చేస్తూ ఈ సరళీకృత విధానం ద్వారా వారికి వాళ్ళ సమస్య ఏమిటి, ఎస్ ప్లాట్ అలాట్ అయిపోయింది, లేకపోతే డిఫర్ అయిపోయింది ఈ కారణాల వల్ల రిజెక్ట్ అయిపోయింది అని కూడా తెలియపరిచేకి అవకాశం ఉంది. దీనిలో ఇంతవరకు ఏదైతే నేను ఇందాక చెప్పానో 2011 ఆగస్ట్లో ఈ ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది దాని తర్వాత ఇంతవరకు మాకు వచ్చినటువంటి ఏపీఐఎస్సిలో 1508 అప్లికేషన్స్ వచ్చాయి. 1508 అప్లికేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. దీనికి దాదాపు 3,000 ఎకరాలు పైచిలుక్కి అప్లికేషన్స్ ఉంటాయి. ఇవి ఇందులో మేము 516 అప్లికేషన్స్ ఆల్రెడీ అప్రూవ్ చేయబడింది. దీని ద్వారా 2,103 ఎకరాలు ఇవ్వడమైంది. 516 అప్లికేషన్స్ కన్సిడర్డ్ అండ్ 2,103 acres ఆల్రెడీ అలాటెడ్. ఇంకా కొంచెం ల్యాండ్ వాల్యూ ఎంత ఉందంటే, ఇప్పుడు మేము అలాట్ చేసినటువంటి ల్యాండ్ వాల్యూ ఎంత ఉందంటే
580 కోట్లు, 580 crores worth land has already been allotted.